మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నవీన్ కుమార్ గారు. సార్తో మాట్లాడి లోన్ యాప్స్ గురించి, వాళ్ళు చేసే హెరాస్మెంట్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు బయట చూసుకుంటే ఈ లోన్ యాప్స్ హెరాస్మెంట్స్ లేదా బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్ వల్ల హెరాస్మెంట్స్ అని కొంచెం ఎక్కువ అవుతున్నాయి. మనం రీసెంట్గా మాట్లాడుకున్నాం ఎంతవరకు వడ్డీ రేట్లు విధించాలి, ఎంతవరకు వడ్డీలు చెల్లించాలి అనే విషయంపై. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ మనం కట్టాల్సిన తేదీ దాటితే వాళ్ళు డబ్బులు వసూలు చేయడం మానేసి మనపై హెరాస్మెంట్స్ చేస్తున్నారు. మనల్ని దూషించడము, లేకపోతే ఇంటికి వచ్చి బెదిరించడము, మన వస్తువులపై దాడులు చేయడము, మనపై దాడులు చేయడము అలాంటివి జరుగుతున్నాయి. అండ్ లోన్ యాప్స్ వాళ్ళు కొంచెం హెరాస్మెంట్స్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, మన ఫొటోస్ మార్ఫింగ్స్ చేసి మరి వాళ్ళ ముందు మన పరువులు తీసి ఎమోషనల్గా మనిషిని దెబ్బ తీసి వాళ్ళు సూసైడ్లు చేసుకునే వరకు చేస్తున్నారు. వాటి వల్ల వాళ్ళకి వచ్చే లాభం లేదు, కానీ ఇక్కడ కొన్ని ప్రాణాలన్నీ కోల్పోతున్నాయి. ఇలాగా లోన్ ఏజెంట్స్, లోన్ యాప్స్ రికవరీ వాళ్ళు హెరాస్మెంట్స్ గురి చేస్తే మనం ఏ విధంగా యాక్షన్స్ తీసుకోవచ్చు అంటారు? నెక్స్ట్ ఏ విధంగా అడిగేయాలంటారు? ఇందులో మొదటిగా ఫస్ట్ రికవరీ ఏజెంట్స్. ఈ రికవరీ ఏజెంట్స్ అనే వాళ్ళు మనం చాలాసార్లు చూస్తుంటాము. వాళ్ళు ఎప్పుడైనా మనం బ్యాంక్లో కానీ కొన్ని ఎన్బిఎఫ్సిలో మనము అమౌంట్ తీసుకొని కట్టలేనప్పుడు ఈ రికవరీ ఏజెంట్స్ మన ఇంటికి వచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్తో దురుసుగా ప్రవర్తించడము, ఇంటికి వచ్చి మేము ఇది తీసుకెళ్తాం అది తీసుకెళ్తాం అని చెప్పడము, మీ మీద కొట్టడానికి రావడము, తిట్టడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి చేసినప్పుడు మనం ఇమ్మీడియట్గా పోలీసులకు ఫోన్ చేసి దీన్ని ఫిర్యాదు చేయాలి. దానికి సంబంధించినటువంటి వాళ్ళు సెక్షన్స్ పెట్టేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తారు. ఇట్స్ ఇల్లీగల్ అండ్ క్రైమ్. చాలాసార్లు ఇది చూస్తూ ఉంటాం మనం. ఏంటంటే అంటే మన ఇంటికి వచ్చి మన ఇంటి మీద దాడి చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా అయితే ఇప్పుడు కొంచెం తగ్గిందనే చెప్పవచ్చు. ఇంతకుముందు చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అండ్ ఇట్లా మనకు జరిగినప్పుడు మనం ఇమ్మీడియట్గా పోలీసులను అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు సెకండ్ వచ్చి మనము లోన్ యాప్స్ రికవరీ ఏజెంట్స్. లోన్ యాప్స్ తీసుకొని మనము డబ్బులు ఒక్క టైంకి కానీ మనం పే చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఫస్ట్ మీరు లోన్ తీసుకున్నప్పుడే యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్నటువంటి పర్మిషన్స్ అన్ని వాళ్ళు తీసేసుకుంటారు. మీ డేటా అంతా తీసుకోవడానికి మీరే పర్మిషన్ ఇస్తారు ఆ లోన్ యాప్కి. అప్పుడు ఏం చేస్తారంటే మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ నంబర్స్ అవన్నీ తీసుకొని వాళ్ళకి మీ ఫొటోస్ అన్ని మార్క్ చేయడము, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫొటోస్ అన్ని మార్క్ చేయడము చేసి వాళ్ళకి పంపించడము, అట్లాంటి గ్రూప్స్ క్రియేట్ చేసి పంపించడం అని చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద క్రైమ్ యాక్చువల్గా. ఇది ఇప్పుడు మనము ఒక 5 years నుంచి చూస్తున్నాం ఇట్లా జరుగుతూ ఉన్నది. చాలా వరకు తగ్గినాయి. మన చైనా బేస్డ్ లోన్ యాప్స్ అనేవి ఉండేవి, ఇప్పుడు కొన్ని తగ్గినాయి, బట్ ఇంకా చాలా రన్ అవుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. అండ్ మీకేమన్నా ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా మీరు లోకల్ పోలీస్ స్టేషన్ కానీ 100 డయల్ చేసి ఇన్ఫార్మ్ చేయడం కానీ చేయాలి. వాళ్ళు కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది కంప్లీట్లీ ఇల్లీగల్. బైక్ లోన్స్ కానీ కార్ లోన్స్ కానీ పెట్టుకుంటాం ఫైనాన్స్ సెక్టర్స్లో కానీ. ఈ విధంగా ఒకవేళ మనం ఒక 2-3 months ఈఎంఐ పే చేయలేకపోతే ఆ వస్తువుని పట్టుకెళ్ళే హక్కు వాళ్ళకు ఉందంటారా? ఇది ఏంటంటే మనకి మీరు బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ వాళ్ళ వేరే రూల్స్ ఉంటాయి, మీ ఎన్బిఎఫ్సిస్ అని ఉంటాయి. ఇట్స్ లైక్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, మీరు 1 month 2 months పే చేయలేరు అనుకోండి, మీ ఇంటికి వచ్చి మీ బైక్ తీసుకెళ్తారు, మీ పే చేసినటువంటి అమౌంట్ అంతా పోతుంది. అండ్ దాంతోపాటు మీరు దానికి ధర్మ వడ్డీ, చక్రవడ్డీ అట్లా వేస్తూ మీరు చాలా అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అందుకే మీరు ఇప్పుడు ఈ చిట్ ఫండ్స్ అట్లాంటి వాటిలో తీసుకున్నప్పుడు మీరు టైంకి పే చేయడం చూసుకోవాలి. బ్యాంకింగ్ అయితే మాత్రం మీకు అంత ప్రెషర్ కానీ ఈ రికవరీ అంత బాధ ఉండదు. బట్ ఎన్బిఎఫ్సిస్ అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి మనం పేమెంట్ చేసినప్పుడు. ఈ లోన్ యాప్స్ వాళ్ళు హెరాస్మెంట్ చేస్తారు. వాళ్ళు ఫిజికల్ గా మనకి తెలియదు, ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలియదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, అటువైపు వ్యక్తుల పేర్లు తెలియదు, వాళ్ళు ఉండే ప్రదేశాలు కూడా తెలియదు. ఇలాంటి సందర్భంలో నిజంగా వాళ్ళపై యాక్షన్స్ తీసుకోవచ్చు అంటారా? ఒకవేళ పోలీసుని కానీ సంథింగ్ ఎవరైనా పోలీసుని కన్సల్ట్ అయినా సరే వాళ్ళు నిజంగా ట్రేస్ చేసి పట్టుకోగలరు అంటారా? ఇది ఎట్లా ఉంటదంటే, మీరు ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేసి మిమ్మల్ని హెరాస్ చేయడము, మీరు డబ్బులు మాత్రమే వాళ్ళు అడగవచ్చు. దానికి మించి వాళ్ళు ఏం అనడానికి ఉండదు. మీకు ఏదైనా ఉంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళి వాళ్ళు కోర్ట్ ప్రొసీడింగ్స్ లో ఏదైనా ఉంటే మీ నుంచి రికవరీ చేసుకోవాలి. కానీ ఏదైనా మీ మీద దుర్భాషలు ఆడడము అట్లా ఏమైనా చేస్తే మనం ఇమీడియట్ గా దాన్ని రికార్డ్ చేసుకొని మనం పోలీసు వారికి అది రికార్డ్స్ అవి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.